హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెకండ్ పార్ట్. సో ఇక్కడ మనం చూడబోతుంది ఏంటంటే చిన్న రీక్యాప్ ఇస్తున్నా. ప్రీవియస్ ఎపిసోడ్లో మన హీరో యొక్క కజిన్ ఇంట్రడ్యూస్ చేసాము, ఎవరైతే మన హీరోయిన్కి ఫ్యూచర్ బెస్ట్ ఫ్రెండ్ అవుతారో. సో మన ఓల్డ్ బెస్ట్ ఫ్రెండ్ సూమిన్ అయితే ఉంది కదా, సూమిన్ అంటుంది, కమెంట్ చేస్తుంది తను ఫుడ్ తినడం వల్ల. ఎందుకంటే మన కజిన్ అనేది చాలా ఫుడీ అనమాట, ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటుంది, చాలా ఫుడ్ లవర్. సో ఇక్కడ మన సుమిన్ అనేది ఏం చెప్తుందంటే, నేను తినలేను కానీ హీరోయిన్ మాత్రం తింటుంది ఒక పందిలాగా అని చెప్పేసరికి దొగ్గొస్తుంది. నాకు కూడా వాటర్ తీసుకురావడానికి మన కజిన్ వెళ్తుంది, హీరో కజిన్. సో తిను కూడా తీసుకురమ్మంటే నేను తేను, ఎందుకంటే నాకు హెల్ప్ చేయలేదు వాష్రూమ్లో. నాకు పీరియడ్ వచ్చింది, అప్పుడు తిను అక్కడ ఉంది వాష్రూమ్లో, మన బెస్ట్ ఫ్రెండ్. తను నాకు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో మన సుమిన్ యాజ్ యూజువల్గా గేమ్స్ ప్లేయడం స్టార్ట్ చేస్తుంది. సో మన బాయ్ ఫ్రెండ్తో ఫ్లర్టింగ్ అది స్టార్ట్ చేస్తుంది. ఇలా ఎలివేటర్లో పుష్ చేసినప్పుడు ఎవరైనా మీద పడితే లెగుస్తారు, కానీ మన పాప వాడిని సజెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో సక్సీడ్ కూడా అవుతుందని చూడొచ్చు మనం ఇక్కడ. సో నెక్స్ట్ సీన్ వచ్చేసరికి మేనేజర్ దగ్గర మేనేజర్ని ఫ్లర్ట్ చేస్తూ హీరోయిన్ గురించి బ్యాడ్గా చెప్తుంది. సో హీరోయిన్ మీద ఫైర్ అవుతూ ఉంటారు మన మేనేజర్, అండ్ సూమిన్ అయితే మెచ్చుకుంటూ ఉంటారు మన బెస్ట్ ఫ్రెండ్ని. సో అందరి ముందు చాలా పిటీగా యాక్ట్ చేస్తూ అయితే యాక్ట్ చేస్తూ ఉంటుంది. మన హీరోయిన్కి మాత్రం అర్థమవుతుంది అనమాట, ఇంత పెద్ద స్నేక్ని నేను ఎలా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, ఇంతకాలం తిని ఎలా టాలరేట్ చేశాను అని చెప్పేసి రియలైజ్ అవుతూ ఉంటుంది. తన యొక్క బిహేవియర్ అనేది తనకు కనబడుతూ ఉంటుంది. మన మేనేజర్ని అతిగా పొగిడేసరికి మన మేనేజర్ కూడా ఎక్కువ ఫీల్ అయిపోతుంటాడు అనమాట. ఆ తర్వాత వాడిని ఎలాగైనా బుట్టలో వేసి కన్ఫామ్గా లైక్ తనకే ప్రాజెక్ట్ వచ్చేలా చూద్దామని చెప్పేసి బాత్రూమ్ దగ్గర వరకు వెళ్ళిపోతుంది మన పాప. అంటే అర్థం చేసుకోండి ఎంత బరి తెగించిన బాలిక అనేది. సో మన మేనేజర్ని అయితే సడ్యూస్ అయితే ఫుల్గా చేస్తుంది. తర్వాత హీరోయిన్ చూసినప్పుడు తనకు అలా చెయ్యూపుతూ ఉంటుంది అనమాట, ఏదో చాలా మంచిదానిలాగా. సో వీళ్ళ ముగ్గురు ఒక ఎలివేటర్లో వెళ్ళడానికి కారణం ఏంటంటే, మేనేజర్కి చెప్తుంది, ఉసుగొలుపుతుంది అనమాట, నువ్వు జియోని తిట్టు హీరోయిన్ని అని. సో ఈ విషయం తెలిసిన మన హీరో అయితే మాత్రం పరిగెట్టుకుంటూ వచ్చి ఎలివేటర్ అయితే ఆపి తనే ఎక్కుతాడు. లోపల మేనేజర్ అయినా కూడా ఆగకుండా మన హీరోయిన్ అయితే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మన హీరో బాయిల్ అయిపోతూ ఉంటాడు, ఏం చేయాలో తెలియక కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో తను మాట్లాడే మాటలకి తిని ఏమనాలి అనేది తెలియక ఒకసారి గట్టిగా ఎలివేటర్ని అయితే ఇలా కొడతాడు. తర్వాత తిని బయటికి తీసుకెళ్ళి, సరే నీకు టీ కంప్లీట్ చేయని చెప్పేసి చెప్తాడనమాట. ఏదైతే టీ అనుకున్నావు నువ్వు, అది కాఫీ కంప్లీట్ చెయ్యి. సో నీకు ఇక్కడ అయితే ఊపిరి పీల్చుకో, నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు, నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలీదు అన్నట్టు కొంచెం జాలి పడతాడు. ఆ తర్వాత నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయని అడిగితే ప్లాన్స్ లేవు అని చెప్పేసరికే మన బెస్ట్ ఫ్రెండ్ అయితే వచ్చేసి నాకు ప్లాన్స్ ఉన్నాయి తింటూ అని చెప్పేసి చెప్తుంది. ఆ తర్వాత నేను ఏదో ప్లాన్ చేశాను అన్నట్టు మాట్లాడుతుంది. సో తర్వాత ఏమవుతుందంటే, తనకి ఈ హీరోకి లాస్ట్ పార్ట్లో చూశారు కదా, బర్న్స్ అయితే అవుతాయి తన వల్ల. సో ఆ బర్న్స్కి మెడిసిన్ అయితే తీసుకుని వచ్చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం కెమిస్ట్రీ అయితే చూపిస్తాడు. ఇంతలోకి మన బాయ్ ఫ్రెండ్ ఏమో పాజిటివ్గా ఫీల్ అవుతాడు ఇది చూసి, నువ్వు వాడికి తీసుకెళ్ళి మెడిసిన్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి డిస్కషన్లో పెడతాడనమాట, పాజిటివ్గా ఫీల్ అవుతున్నట్టు. అప్పుడు రియలైజ్ అవుతుంది, ఈ వీడిని నా దగ్గర నుంచి డైవర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను వీడిని నా బెస్ట్ ఫ్రెండ్ మీదకి డైవర్ట్ చేసేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఒక ప్రిటీ యాక్ట్ ప్లే చేస్తుంది అనమాట. నేను కాదనడానికి కారణం ఏంటంటే, నువ్వు ఇప్పుడున్న బాయ్ ఫ్రెండ్లా కాకుండా ఇంకా మంచిగా తయారవ్వాలి, సో దట్ నేను అందరూ కావాలనుకోవాలి అని. అంటే మెయిన్ ప్లాన్ ఏంటంటే సూమిన్ కావాలనుకోవాలి అన్నట్టు. ఇంతలోకి మనోడు అడ్వాన్స్ అవ్వడానికి చూస్తే దాన్ని కొట్టడానికి అయితే చూస్తుంది. అండ్ ఫార్చునేట్గా ఆ కొట్టక ముందే మన టీమ్ లీడర్ అనే ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ చాలా మంచి ఆవిడని చెప్పాను కదా, ఆవిడైతే వచ్చి కాపాడుతుంది అనమాట. ఇక్కడ ఆవిడ తిడుతుందనమాట మన హీరోయిన్ని, జీవన్ని, నీకు నచ్చినప్పుడు ఎందుకు నువ్వు ఇలాగా సరెండర్ అవుతున్నావు, టేక్ ఏ స్టాండ్ అని. అప్పుడు ఇక్కడ ఒక ప్లాన్ తీసుకుంటుంది తను, ఏంటంటే టీమ్ లీడర్తో కలిసి మేనేజర్ మీద రివెంజ్ ప్లాన్ అయితే చేస్తారు. ఎందుకంటే మేనేజర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు తన దగ్గర మన హీరోయిన్ ఏదైతే ప్రాజెక్ట్ రెడీ చేసిందో అదైతే వద్దు కాదని చెప్తాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఫైనల్గా తందే అని చెప్పేసి మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సూమిన్ని మేనేజర్ కలిసి ప్లాట్ చేసి ఆ ప్రాజెక్ట్ అయితే ప్రీవియస్ లైఫ్లో పెద్ద హిట్ అవుతుందన్నమాట. సో ఇది తెలిసిన సూమిన్ ఇప్పుడు ఇది తెలిసిన జీవాన్కి ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కాబట్టి, సో తన ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తుంది నార్మల్గానే.
అది మనోడు చూడకుండానే నో చెప్పేస్తాడు. అది సేమ్ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి మన బెస్ట్ ఫ్రెండ్ కూడా సబ్మిట్ చేస్తుంది. అప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేస్తాడు, ఎందుకంటే తను సెడ్యూస్ చేసి ఉంచింది కాబట్టి. చూడండి ఎలా చూస్తున్నాడు ప్రాజెక్ట్ వంక, మ్యాచ్ చూస్తూ చూడండి కూడా చూడ్డు. సో రిజెక్ట్ చేసిన తర్వాత మన బాగున్నోళ్ళు పార్టీ అయితే చేసుకుంటారు, ఎందుకంటే సో అంతా అకార్డింగ్ టు ద హీరోయిన్ ప్లాన్ వెళ్తుందని చెప్పేసి మన వాళ్ళు అయితే పార్టీ చేసుకుంటారు. సో మన హీరోయిన్ అందరితోని క్లోజ్గా చూడడంతో సుమన్కి నచ్చదు ఆఫ్ కోర్స్. సో తన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తన్నే ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళి మళ్ళీ మేనేజర్కి అయితే సబ్మిట్ చేస్తుంది సుమిన్ బెస్ట్ ఫ్రెండ్. సో అప్పుడు మేనేజర్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మన హీరోయిన్ సరిగ్గా మాట్లాడట్లేదు కాబట్టి మన సుమిన్ అనేది ఇంకొక ట్రిక్ ప్లే చేస్తూ ఒక మెసేజ్ రాస్తుంది అనమాట, హార్ట్ ఫెల్ట్ మెసేజ్. ఏంటంటే ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తూ అక్కడ మనకి పాస్ట్ చూపిస్తాడు. ఇక్కడ ఈ పాస్ట్లో ఏం జరుగుతుందంటే ఇలాగే మన ఇద్దరం లంచ్కి వెళ్దాం, డిన్నర్కి వెళ్దామని చెప్పి పిలుస్తుంది. వెళ్ళిన తర్వాత అది క్లాస్ రీయూనియన్ అవుతుందన్నమాట. వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ తిని ఎందుకు తెలియదు హేట్ చేస్తుంటారు. ఈ ముగ్గురు అయితే స్పెసిఫిక్గా చాలా బులీ చేస్తుంటారనమాట. బ్యాడ్ వర్డింగ్, బ్యాడ్ మౌతింగ్ వాడుతూ ఉంటారు. ఏం చేస్తా తనకి ప్రతిదానికి మన సుమిన్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది జియోన్. సుమిన్ తప్పితే జియోన్కి ఎవ్వరు లేరు, హీరోయిన్ మంచిది కాదు, ఇదిగో ఇలా బులీ చేస్తుంటారనమాట. ఆ బులియింగ్లో మన పాప చాలా సెన్సిటివ్ అయిపోతుంది. సో జనాలు మధ్యలోకి వెళ్ళాలనుకోదు, తనకి ఓన్లీ సుమిన్ తప్పితే ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్న స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ సైలెంట్గా బాత్రూంలో కూర్చుని మాటలు వింటూ ఉంటుంది భయపడుతూనే. ఆ తర్వాత కట్ చేసి మనకి ప్రజెంట్లోకి తీసుకొస్తారు. ప్రజెంట్లో కూడా సేమ్ మన బెస్ట్ ఫ్రెండ్ సేమ్ ఇయర్ రింగ్స్ ఇస్తుంది అనమాట ఇందాక ఎన్వలప్లో. ఇంతలోకి హీరో చెప్తాడు అవి ఫేక్, నువ్వు అవి పెట్టుకుని వెళ్ళకు అని. ఎందుకంటే లాస్ట్ టైం ఫేక్ పెట్టుకుని వెళ్తే నువ్వు సుమిని కాపీ చేస్తున్నావు నీ బెస్ట్ ఫ్రెండ్ని అని చెప్పేసి వాళ్ళు బులీ చేస్తారనమాట. ఇక్కడ ఇంకో కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది, ఈయన పేరు ఇన్హో. ఇతను గురించి తర్వాత మాట్లాడుకుందాం. తినైతే షెఫ్ అనమాట సింపుల్గా. ఆ తర్వాత మనవాడు మన పిల్లతో చాలా రోజుల నుంచి కొంచెం దూరంగా ఉంటాడు కదా. మన బెస్ట్ ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేయడంతో కొంచెం టెంప్ట్ అయ్యి మన బెస్ట్ ఫ్రెండ్తో కమిట్ అవుతాడనమాట. ఆ విషయం మన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్గా అయితే చెప్తుంటాడు. తిన్ని చెప్తుంటాడు, నువ్వు తనని నమ్మకు, బెటర్ నీకు ఉన్న సేఫ్ ఆప్షన్ వదులుకోకు అని చెప్పేసి. కానీ ఎగ్జైట్మెంట్ అనేది ఎవరిని ఆపుతుంది చెప్పండి. ఇక్కడ ఏం మెసేజ్ చేస్తుందంటే మన హీరోయిన్ ప్లాన్ చేస్తుంది వాళ్ళిద్దరిని ఎలాగన్నా కలపాలి అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తుంది అనమాట. కానీ సుమిన్ మాత్రం క్యూట్ ఎమోజీస్ పెట్టలేదు నాకు అని చెప్పేసి నేను రాను అని చెప్పి మెసేజ్ అయితే పడుతుంది. ఇంతలోకి మన పాప అనుకున్నట్టు మనోడైతే వచ్చేస్తాడు. వచ్చి మన పాప మీద ఎక్కేయడానికి ట్రై చేస్తుంటాడు. ఈ ప్లాన్ గురించి మన హీరోకి కూడా తెలుసు అనమాట. సో హీరో ఎక్కడ బ్యాక్ ఫైర్ అవుతుందో అని చెప్పేసి ఆల్రెడీ ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకుని రెడీగా ఉంచుకుంటాడు. తన ప్లాన్ ఏంటంటే ఒకవేళ మనవాడు కానీ ఎక్కువ అడ్వాన్స్ అవుతూ ఉంటే ఒక డెలివరీ బాయ్ కింద ఒక మన హీరో యొక్క ఫ్రెండ్ని పంపించి నేను చికెన్ డెలివరీ చేయడానికి వచ్చాను అని చెప్పి అస్తమాటు మనోడు పనిలో ఉంటే ఇంటరప్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డిస్కషన్ ఏం జరుగుతుంది అయితే నేనైతే చికెన్ ఆర్డర్ చేయలేదు అని చెప్పేసి మన హీరోయిన్ చెప్తుంది. నువ్వు ఆర్డర్ చేసావా అని వాడిని అడుగుతుంది. వాడు కూడా చేయలేదు అని చెప్తాడు బాయ్ ఫ్రెండ్. సో మేబీ రాంగ్ అడ్రస్ ఏమో అని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ తర్వాత పొమ్మని చెప్తే మళ్ళీ వెళ్తాడనమాట. అంతలోకి మన బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనేవాడు బట్టలు అయితే వేసుకొని వస్తాడు నీట్గా. కానీ మళ్ళీ వచ్చి మన డెలివరీ బాయ్ స్టబర్న్గా కొట్టేద్దాం అన్నట్టు చూసి మళ్ళీ డెమీనియర్ మార్చుకొని, లేదు ఇది మీకు వచ్చిందే చూడండి అని చెప్పేసి మన బాయ్ ఫ్రెండ్ని లైన్లో పెట్టి మాట్లాడుతుంటే ఓకే మంచి టైం దొరికిందని చెప్పేసి మన హీరోయిన్ అయితే ఇలా వాడిని బయటికి గెంటేసి ఒక మెసేజ్ పెడుతుంది, ప్లీజ్ ఇవాళ అవ్వదు నా వల్ల అని చెప్పేసి. ఆ తర్వాత లోపల కూర్చొని చాలా భయంతో వణికిపోతూ ఉంటుందన్నమాట. ఏం చేయాలో తెలియక వాడు వెళ్ళలేదు అని చెప్పేసి భయంతో. ఇంతలోకి చూపిస్తే మనవాడి దగ్గర చెప్పులు కూడా ఉండవు. చెప్పులు లేవని మెసేజ్ పెట్టేసరికి వాడు కొంచెం ఎదురుకి వెళ్ళేసరికి వాడి చెప్పులు బయటకి విసిరేస్తుంది. అలాగా విసిరేసిన తర్వాత మనోడు డోర్ దగ్గర నుంచుని మంచి స్వీట్గా కబుర్లు అయితే చెప్తూ ఉంటాడు. కాసేపటికి అక్కడ నుంచి అయితే బయలుదేరుతాడు. అది బయలుదేరడం చూసిన తర్వాత మన హీరో అనేవాడు రిలాక్స్ అవుతాడనమాట. ఇంతలోకి ఆ చికెన్ డెలివరీ బాయ్ గెటప్లో వేసిన మన హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్
వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు షాప్ ఓనర్తో, మనోడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు, నాకు పిచ్చి వచ్చేస్తుంది అని. ఆ తర్వాత మన హీరోయిన్ అయితే చెప్పింది కదా పార్టీ ఉంది రా అని, ఆ పార్టీకి అయితే రెడీ అవుదామని చూస్తుంది. తన దగ్గర ఉన్న ఫిట్స్ ఏవి బాగోవు, తన ఐ షాడో పెట్టినా లిప్స్టిక్ పెట్టినా అని చూస్తుంది. తను ఎలా రెడీ అయినా తను అందంగా అయితే కనబడట్లేదు. ఇంతలోకి మన పాప అయితే మెసేజ్ చేస్తుంది, లేట్ అవ్వకు, ఖచ్చితంగా టైంకి రా, అండ్ నిన్ను అందంగా తయారు చేసుకుని రా త్వరగా అని. ఇంతలోకి మన పాప అయితే వెళ్ళిపోతుంది. ఇది ప్రజెంట్లో జరుగుతున్న రీయూనియన్. సో ఈ రీయూనియన్లో వీళ్ళందరూ సూమిన్కి ఫేవర్గా ఉంటారు యాజ్ యూజువల్గా. ఎందుకంటే సూమిన్ చాలా అబద్ధాలు చెప్పుంటుంది. ఇక్కడ తెలుస్తుంది అనమాట సూమిన్ ఎంత అబద్ధాలు అనేది. ఏం చెప్తుందంటే ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్కి నేను ఒకదానే ఉన్నాను, అంటే మన హీరోయిన్కి నేను ఒకదానే ఉన్నాను, సో తను ఎలా ఉన్నా కూడా నేను తను యాక్సెప్ట్ చేస్తాను, తనకి జాబ్ ఇప్పించాను, అండ్ తర్వాత నేను తన ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, ఆ అబ్బాయిని సూమిన్ బాయ్ ఫ్రెండ్ సూమిన్ బాయ్ ఫ్రెండ్ అయ్యే టైంలో వచ్చేసి హీరోయిన్ లాగేసుకుంది అన్నట్టు చెప్తుంది అనమాట. సో అంతలోకి మన హీరోయిన్ అయితే మంచిగా రెడీ అయ్యి వస్తుంది. అది చూసి షాక్ అవుతారు. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్కి కారణం ఏంటంటే మన ఫ్యూచర్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే హీరో కజిన్ ఉన్నారో తననమాట. అండ్ తర్వాత ఈ మధ్యలో మంచి గుడ్ న్యూస్ ఏంటంటే తన ఏదైతే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసిందో అవి డబుల్ అవుతాయి యాక్చువల్గా. సో తను చూసి చాలా మురిసిపోతుంది. ఆ తర్వాత మన పాప ఇచ్చిన ఇయర్ రింగ్స్ ఒరిజినల్ ఇయర్ రింగ్స్ కంపేర్ చేసి చూస్తుందన్నమాట. ఎంత లైక్ ఫేక్లో కూడా ది వర్స్ట్ ఫేక్ తీసుకొచ్చేస్తుంది, అందరికీ ఐడెంటిఫై అయ్యేలాగా ఫేక్ నన్ను కాపీ చేస్తుంది అని తెలుసుకోవాలి అని. సో ఇది చూసి మన పాప అయితే బాధపడుతుంది. అది తర్వాత పాస్ట్ గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ టైం కాదు మన సూమిన్ ఇలా చేయడం, మన బెస్ట్ ఫ్రెండ్ ఇలా చేయడం అనేది. ఎప్పుడు నువ్వు నేను మ్యాచింగ్ అని చెప్పేసి తనకి మంచిది కొనుక్కొని దీనికి ఫేక్ది కొనుక్కొని తీసుకొచ్చి ఇవ్వడం, ఆ తర్వాత తిన్న ఒక పెద్ద పని మనిషిలా వాడుకోవడం, వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి చాలా అలవాటైన పని అనమాట. సో ఇదే జరుగుతూ ఉంది. కానీ తను ప్రేమించింది కాబట్టి వాళ్ళిద్దరిని పట్టించుకోలేదు. ఇప్పుడు రియలైజ్ అయ్యి చాలా పిచ్చిదానిలా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంతలోకి మన కజిన్ అనేది వస్తుంది. కజిన్ పెట్టుకొని చూపిస్తుంది, ఇవి నీ దగ్గర ఉన్నాయి ఫేక్, నా చెవులకు ఉన్నాయి చూడు ఇవి రియల్ అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఫుడ్కి అయితే వెళ్ళడం జరిగిన తర్వాత ఫుడ్లో మాట్లాడుతూ తను చెప్తుంది, నేను ఇలాగ నాకు రేపు రీయూనియన్ ఉంది, నేను అందంగా రెడీ అవ్వాలి అని చెప్పేసి. సో పాస్ట్లో నన్ను ఇలా బులీ చేయడం కూడా జరిగిందని ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తుంది అనమాట మన కజిన్కి, ఫ్యూచర్ బెస్ట్ ఫ్రెండ్కి. సో అప్పుడు మన ఫ్యూచర్ బెస్ట్ ఫ్రెండ్, నువ్వు ఏం భయపడకు, నువ్వు నాకు హెల్ప్ చేసావు, నేను నీకు హెల్ప్ చేసే నాకు అవకాశం ఇవ్వి అని చెప్పేసి తను ఒక పార్లర్కి తీసుకెళ్తుంది. నన్ను హెడ్ టు టో ట్రాన్స్ఫార్మ్ చేయమని చెప్తుంది. ఇక్కడికి మన హీరోయిన్కి తెలియని విషయం ఏంటంటే తిను మన హీరో యొక్క కజిన్ అని, ఎంత అని చాలా రిచ్ అని తను అనుకుంటుంది పోర్ అని. ఎందుకంటే నేను మన హీరోయిన్ కంటే తక్కువ పొజిషన్లో పనిచేస్తుంటుంది అనమాట. యాక్చువల్గా తనకు పనిష్మెంట్ దొరుకుతుంది, అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఫైనల్గా మన జీవన్ అయితే రెడీ అయిపోతుంది అందంగా కుందన బొమ్మల. తను చూసి తనకే ఏడుపు వస్తుంది, ఎందుకంటే క్యాన్సర్ నుంచి షీఈస్ బ్యాక్ టు నార్మల్ కదా. సో మన పాప మల్టిపుల్ బ్రాండెడ్ డ్రెస్సులు వేయించి తన కోసం అయితే తన వార్డ్రోబ్ అయితే తయారు చేస్తుంది. చూశారు కదా, రకరకాల డ్రెస్సులు రకరకాలవన్నీ చూపించి మంచిగా తయారైతే చేస్తుంది. అండ్ ఇప్పుడు మన పాపకి కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దాంతో తను మనవాడికి మెసేజ్ అయితే చేస్తుంది. కొన్ని రోజులు యాక్చువల్గా ఇగ్నోర్ చేస్తుంది అనమాట వాడిని, ఎందుకంటే ఆఫ్టర్ దట్ సీన్ వాడు కొంచెం ఇగ్నరెన్స్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత తనకి పీడకలు అయితే వస్తుంది, ఇలా జరిగింది అదే లైక్ పాస్ట్ అంతా అని. ఇంతలోకి లెగ్స్ చూస్తే తన పక్కన తినుంటుంది అనమాట, మన కజిన్ ఉంటుంది. దాన్ని చూసి చాలా ఆనందపడుతుంది, ఎందుకంటే నిద్రలో కూడా ఫుడ్ గురించే కలవరిస్తూ ఉంటుంది. ఒక పక్కనేమో మన బాయ్ ఫ్రెండ్ కూడా మెసేజ్లు చేస్తూ ఉంటాడు, అండ్ తర్వాత ఇంకో పక్క నుంచి ఏమో మన పాప కూడా మెసేజ్ చేస్తుంటుంది, బెస్ట్ ఫ్రెండ్ పాప, నువ్వు నన్ను ఇగ్నోర్ చేయకు అని చెప్పి క్యూట్గా మెసేజ్లు చేస్తుంటుంది. మన కజిన్ని తర్వాత కాల్ కూడా చేస్తుంది, రా వస్తున్నావా ఏంటి అని కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం. నువ్వు నన్ను ఇగ్నోరెంట్ చేయకు ప్లీజ్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో అని చెప్పేసి. సో మన హీరోయిన్ కూడా ఏదో రూడ్గా మాట్లాడి పెట్టేసిన తర్వాత ఇలా కాదు దీనికి హార్ట్ ఫెల్ట్ మెసేజ్ పెట్టాలని ఒక లవ్ సింబల్ పెట్టి మెసేజ్ పెడుతుంది. ఆ తర్వాత మన హీరోయిన్ చేసిన డిజైన్ అయితే మన మేనేజర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట.
సో ఫైనల్ డే అయితే వచ్చేసింది. మన పాపని రెడీ చేస్తది మన కజిన్ అనేది. అండ్ తర్వాత మన ఫేక్ ఇయర్ రింగ్స్ ఏవైతే ఇచ్చిందో వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, నా దగ్గర రియల్ ఉన్నాయి అవి వాడు అని చెప్పి ఇవన్నీ ఇచ్చి పంపిస్తుందనమాట. అప్పుడు మనకి ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం పాస్ట్‌లోకి తీసుకెళ్ళి చూపిస్తారు. తన కాలేజ్ డేస్ టైంలో ఇన్వో తిను చెప్పాను కదా షెఫ్ అంటే మన హీరోయిన్‌కి లైక్ క్రష్ ఉంటుందనమాట. బట్ ఎందుకో తెలీదు ఇన్వో ఒకేసారి తిన మీద సీరియస్ అవుతాడు. ఏంటి అనేది తెలీదు. ఆ మూమెంట్‌లో మొత్తం స్టోరీ అంతా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇన్వుకి యాక్చువల్‌గా క్రష్ ఉంటుంది తిన మీద. బట్ తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సుమిన్ ఏదో ఒక రాంగ్‌గా ఒక మెసేజ్ అయితే పెడుతుంది వాడికి. ఒక మెసేజ్ రాసి పంపిస్తుందనమాట. ఇప్పుడు మెల్లిమెల్లిగా అంతా రివీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ. అండ్ మన మన హీరోయిన్ ఇయర్ రింగ్స్ చూసి, ఇప్పుడు మన సూమిన్ ఇయర్ రింగ్స్ చూసి నువ్వు తన్ని కాపీ చేస్తున్నావు అని చెప్పేసి మన బెస్ట్ ఫ్రెండ్ అంటారు. సో దానికైతే ఇరిటేట్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మన హీరోయిన్ అనేది వాష్రూమ్కి వెళ్తుంది. అప్పుడు ఆ 3 బులీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సేమ్ రిపీట్ అవుతుందన్నమాట. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ పాయింట్ వరకు హీరోయిన్కి తెలీదు అసలు ఈ ముగ్గురు తను ఎందుకు హేట్ చేస్తున్నారనేది తెలీదనమాట. సో ఈ పాయింట్‌లో తను కనుక్కోవడానికి ట్రై చేస్తుంది. ఈసారి లాస్ట్ టైమ్‌లాగా భయపడకుండా తనే డోర్ ఓపెన్ చేసుకొని బయటకొచ్చి ఎందుకు మీరు నన్ను ఇంత హేట్ చేస్తున్నారు అని చెప్పేసి అడగడంతో వాళ్ళు ఒక్కొక్కటి రివీల్ చేస్తారనమాట సూమిన్ చెప్పిన అబద్ధాలని. ఫస్ట్ అబద్ధం ఏం చెప్తుందంటే ఈ ఇయర్ రింగ్స్ తనే గిఫ్ట్ ఇచ్చానని చెప్తుంది. కానీ తిను ప్రూవ్ చేస్తుంది ఇవి రియల్ అవి ఫేక్ అని. సో అండ్ తనిచ్చిన లెటర్ అండ్ తనిచ్చిన ఫేక్ ఇయర్ రింగ్స్‌ని కూడా చూపిస్తుంది. తనే నన్ను స్పెసిఫిక్‌గా ఇవి పెట్టమంది అండ్ నేను రియల్ కొనుక్కొనొచ్చానని చెప్పేసి. పోన్లే తన దగ్గర డబ్బులు లేవు కాబట్టి తను ఇలా కొనిచ్చింది. అయినా తను ఇప్పించింది జాబ్ నీకు కదా అంటే రివర్స్‌లో మాట్లాడి మన హీరోయిన్ చెప్తుంది. తను నాకు జాబ్ ఇప్పించడం ఏంటి? నేను 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్, హైలీ స్టడీడ్, వెల్ ఎడ్యుకేటెడ్. కానీ తనకేమున్నాయని దానికి పెద్ద కాలేజ్ నుంచి కూడా లేదు. అండ్ చూడండి నా డెసిగ్నేషన్ పెద్దదని చెప్పేసి తన విజిటింగ్ విజిటింగ్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను 6 ఇయర్స్ ముందు జాయిన్ అయ్యాను కంపెనీలో. తను రీసెంట్‌గానే జాయిన్ అయింది. అది కూడా ఇప్పుడు ట్రయల్ పీరియడ్‌లో ఉంది తను. తన్నే ఎలా నన్ను హైర్ చేయించింది అని చెప్పేసి అడగడంతో వాళ్ళకి ఒక్కొక్క దానికి మైండ్ ఖరాబ్ అయిపోతుంటుందన్నమాట. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ గురించి అడుగుతారు. బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే మనోడు కాల్ చేసి వినిపిస్తుందనమాట. అప్పుడు బాయ్ ఫ్రెండ్ గురించి కూడా క్లియర్ అవుతుంది. యాక్చువల్‌గా తిను ఫస్ట్ లవ్ చేసింది మన హీరోయిన్‌నే, సుమిన్‌ని కాదని. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ అబద్ధాలన్నీ టాలరేట్ చేయలేక అక్కడి నుంచి లైక్ ఎలా ఎళ్ళాలో అర్థం కాదనమాట. సో ఫైనల్ బ్లో ఏంటంటే దీన్ని ఇంత ఏడిపించడానికి కారణం పాస్ట్‌లో ఇనుని మన బెస్ట్ ఫ్రెండ్ లవ్ చేశానని చెప్పేసి అందరికీ ట్విస్ట్ ఏంటంటే మన ఇనువు కూడా వస్తాడు ఇక్కడికి. సో ఏం చెప్తుందంటే ఇనువు యాక్చువల్‌గా నేను లవ్ చేశానని తెలిసి హీరోయిన్ అయితే లాగేసుకోవడం జరిగింది అని చెప్పి అందరికీ చెప్పి తనకి బ్యాడ్ నేమ్ అయితే తీసుకొస్తుంది. అప్పట్లో పిల్లలు కదా అందరు నమ్మేస్తారు. నువ్వే దొబ్బేసావు ఇనువుని, తన ఫీలింగ్స్‌ని అన్నిటిని రెసిప్రొకేట్ చేయనివ్వకుండా నువ్వే బ్యాడ్ మౌతింగ్ ఇచ్చేసావు. సో తిన లైఫ్ ఇలా అయిపోవడానికి కారణం నువ్వే అని చెప్పేసి పెద్దగా బ్లేమ్ చేస్తుంటే అప్పుడు మన కుక్ ఇనువు అనేవాడు వస్తాడు. వచ్చి డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి తను నాకు ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు. యాక్చువల్‌గా నాకు తిన మీద క్రష్ ఉంది. తన పేరు మీద ఒక లెటర్ రాసి పంపించింది సుమిన్ అనేది. హీరోయిన్ పేరు మీద ఒక లెటర్ రాసి పంపిస్తుందనమాట. నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని. సో వాళ్ళిద్దరి హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఐడెంటికల్‌గా ఉండడంతో నమ్మేస్తాడు మనవాడు కూడాని. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి తనకైతే ప్రపోజ్ చేయడం జరుగుతాడు. మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా మన హీరో చూస్తూ ఉంటాడనమాట. హీరో వాళ్ళ ఫాదర్‌తో కూడా కలిసి తనకున్న షేర్స్ అవన్నీ ట్రాన్స్‌ఫరింగ్ గురించి కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇంతలోగా మన ఇన్వో గురించి మళ్ళీ చూపిస్తాడు. ఇన్వో అయితే ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ మన వాళ్ళకి అందరికీ ఇప్పుడు ట్రూత్ అయితే రివీల్ అయింది కదా! తన ఫేస్ తెలిసిన తర్వాత వాళ్ళందరూ తన్ని హేట్ చేస్తూ తన గురించి మాట్లాడుతూ ఉంటే మన పాప తట్టుకోలేకపోతుందనమాట. దాన్ని తిట్టాలి గానీ మీరు నన్ను తిడతారేంటి అన్నట్టు ఏడుపు మొహం పెట్టేసి ఇంకా ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అన్నట్టు ట్రై చేస్తుంది. మొత్తం ట్రూత్ అంతా మా ముందుంది. మమ్మల్ని ఎందుకు అలా చేసావు తనని ఏడిపించేలాగా. అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. నువ్వెప్పుడు విక్టిమ్ కార్డ్ పే చేస్తూ ఉంటావు. నువ్వు విక్టిమ్ కాదు. నీ వల్ల పక్కోళ్ళందరూ నష్టపోతుంటారు. నువ్వు ఇలా చేయకు అని చెప్పేసి సమ్ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ ఆళ్ళందరూ తనని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారనమాట.
సో దీంతో సుమిన్‌కి ఇంకా కోపం ఎక్కువైపోతుంది మన హీరోయిన్ మీద. దీనికి అసలు కోపం ఎందుకొచ్చిందనేది మనం ఫ్యూచర్‌లో చూడబోతున్నాం. సో అప్పటి వరకు లైక్ స్టే ట్యూన్డ్ అనమాట. సో ఇవన్నీ క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటారు ఆ 3 పీపుల్ అనేది వాళ్ళు. ఆ 3 మెంబర్స్. తన క్రాస్ ఇంట్రోగేషన్‌ని తట్టుకోలేకపోతూ ఉంటుంది ఒక పక్క నుంచి. సో ఏం చేయాలో తెలియక ఫైర్ అయిపోతుందనమాట. అరిసేసరికి తర్వాత వాష్‌రూమ్‌కెళ్ళి క్లీన్ చేసుకొని వచ్చేసరికి ఇంకా ఉండరు ఎవరుని. ఎవరన్నా అరిస్తే ఎవడు పడతాడండి చెప్పండి. సో ఇంతలోకి మన బెస్ట్ ఫ్రెండ్‌కైతే అదే మన హీరోయిన్‌కైతే కాల్ చేయడం జరుగుతుంది. మన హీరోయిన్ కాల్ ఎత్తదు. తనకి షాకుల మీద షాకులు భరించడంతో లైక్ ఖంగుమని కంగు తిని ఉంటుందన్నమాట. ఇంతలోకి ఇన్వో ప్రపోజల్ చూస్తాడు మన హీరో ప్రపోజల్స్ చేయడం చూస్తాడు. కానీ అక్కడి నుంచి ఆపాలా వద్దా అన్న డైలమాలో అయితే ఉంటాడు. ఫైనల్‌గా డైలమా లేదు, ఏమీ లేదు తొక్క అని చెప్పేసి మన పాపనైతే నాకు కావాలని చెప్పి "నువ్వు అర్జెంట్‌గా రా నాకో పనుంది ఆఫీస్ పని" అన్నట్టు పిలుస్తాడు అక్కడి నుంచి. సో వాళ్ళిద్దరు రైవల్స్ అయితే ఐస్ మీట్ అవుతాయి. అండ్ హీరోయిన్‌ని ఆఫీస్‌కి రమ్మంటాడు. సో తను కూడా నీట్‌గా డ్రెస్ అప్ అయ్యి ఎళ్తుంది. తను అలా చూసేసరికి మనోడు కూడా ఒకసారి లైక్ ఒక స్టన్నింగ్ ఎక్స్‌ప్రెషన్ అయితే ఇస్తాడు మంచిగానే. ఆ తర్వాత అక్కడ అరేంజ్‌మెంట్స్ జరుగుతుంటాయి ఒక ఫంక్షన్ జరగడానికి. ఇక్కడ మన హీరోయిన్‌ని కొంతమంది హేళన చేస్తారనమాట. ఎందుకో తెలీదు. ఏ సీరీస్‌లో అందరు హీరోయిన్‌లని హేళన చేస్తూ ఉంటారు. సో, ఈయన కూడా ఒక బిజినెస్ మ్యాన్. ఆయన దాన్ని చూసి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అయ్యి చేయిద్దాం అనుకునేసరికి మన హీరో లైక్ ముట్టుకోనివ్వడనమాట. చాలా జాగ్రత్తగా ఉంటాడు మన హీరోయిన్ దగ్గరకొచ్చేసరికి. పొసెసివ్, వెరీ పొసెసివ్. సో తనే మాట్లాడుతూ ఉండగా మన బిజినెస్ మ్యాన్ ఆఫర్ చేస్తాడనమాట. "నువ్వు తనని నాతో పంపించు, కొంచెం డ్రింక్ చేస్తాము" అది ఇది అని చెప్పేసి. మన హీరోకైతే నచ్చదది. అండ్ మన హీరోయిన్ తన ప్రాజెక్ట్‌ని వీడికైతే చెప్తుంది. కానీ తనకి పాస్ట్‌లో గుర్తుంటుందనమాట. వీడొక పెద్ద స్కాండల్‌లో ఇరుక్కుంటాడనమాట ఈ బిజినెస్ మ్యాన్ అనేవాడు. ఎందుకంటే వీడు చాలా రూడ్‌గా ఉంటాడు. పైగా అందరు అమ్మాయిల్ని చెడు దృష్టితో చూస్తూ ఉంటాడనమాట. అలాగే ఎయిర్ హోస్టెస్‌ని ఒకళ్ళని చెడు దృష్టితో చూడడం వల్ల ఫ్లైట్‌లోంచి బ్యాన్ అయితే అవుతాడు. అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోతుందది. సో తనకున్న ఫేమ్ అండ్ రెప్యుటేషన్ మొత్తం ఖరాబ్ అయిపోతుందనమాట. సో ఇప్పుడు ఇంటికి ఇదంతా అయిపోయింది డిస్కషన్ అంతా. ఇంటికి తీసుకెళ్తున్నాడు మన హీరోయిన్‌ని. అప్పుడు మన బాయ్ ఫ్రెండ్ అనేవాడు అక్కడే ఉంటాడు. ఆడిని చూసి మన హీరోయిన్ దాక్కుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకెవరు మన బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటుంది. సో నేను ఇంటికెళ్ళనని చెప్పేసి అంటే తనని ఒక సీసైడ్‌కి తీసుకెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు హీరో చెప్తాడు "చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నావు నువ్వు" అని చెప్పేసి. అప్పుడు మన హీరోయిన్ కూడా హీరోకి సజెషన్ ఇస్తుందనమాట. "నువ్వు కూడా చాలా బ్యూటిఫుల్‌గా కనబడతావు. నిన్ను నువ్వు అందంగా తయారు చేసుకో" అని చెప్పి. సో ఇక్కడ వీళ్ళిద్దరికీ ఆపర్చునిటీ దొరుకుతుంది. మన సుమిన్ అనేది యాజ్ యూజువల్‌గా విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది. అండ్ మన బాయ్ ఫ్రెండ్ అనేవాడు దానికి పడతాడు. సర్లే అని చెప్పేసి ఇద్దరు కలిసి రూమ్‌కెళ్తారు. రూమ్‌కెళ్ళి చూసినప్పుడు డోర్ అయితే లాక్డ్ ఉంటుంది. లాక్ అయితే మార్చేస్తుంది మన హీరోయిన్. మన పాప శాయశక్తులా బాయ్ ఫ్రెండ్‌ని సెడ్యూస్ చేయడానికైతే చూస్తుంది సుమిన్ అనేది. సో సుమిన్ కంప్లెయింట్ చేస్తూ ఉంటుందనమాట. తిను ఎందుకు ఇలా చేస్తుంది, నన్ను ఇగ్నోర్ చేస్తుంది అది ఇది అని. సో దానికి మన బాయ్ ఫ్రెండ్ కూడా రిలేట్ అవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి డిస్కషన్. వీళ్ళిద్దరూ ఇక్కడ ఆనందపడుతూ ఉంటారనమాట హీరోయిన్. ఎందుకంటే ఫైనల్‌గా వాళ్ళిద్దరూ ఏకమవుతున్నారు. సో ఇక్కడ వీళ్ళిద్దరి ప్లాన్ ఏంటంటే యాజ్ ద సీరీస్ నేమ్ 'మ్యారీ మై హస్బెండ్' అంటే నువ్వు నా హస్బెండ్‌ని మ్యారీ చేసుకో అని బేసిక్‌గా. సో ప్లాన్ ఏంటంటే ఫేట్ అనేది మారదు. ఫేట్ కానీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో మన హీరోయిన్ యొక్క ఫేట్‌ని మన బెస్ట్ ఫ్రెండ్‌తో ఎక్స్చేంజ్ చేసేద్దామని మన హీరోయిన్ ప్లాన్ ఏస్తదనమాట. ఇంతలోకి ఇక్కడ ఒక క్యూట్ మూమెంట్ ఉంటుంది. మన కజిన్ ఉంది కదా! కజిన్ అనేది తన బెడ్‌రూమ్ అవి ప్లాన్ చేసి ఒక డిజైన్స్ అనేవి పెడుతుందనమాట. మన హీరోయిన్ యొక్క బెడ్‌రూమ్ అవి. అవి చూసి హీరోయిన్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు తనకి సుమిన్ కాకుండా ఇంకో ఫ్రెండ్సే ఉండరు. ఎందుకంటే సుమిన్ అలా చేస్తుందనమాట. ఇప్పుడు ఎవరైనా హీరోయిన్‌ని అప్రోచ్ అవుదాం అనుకునేసరికి సుమిన్ ఏం చేసేస్తుందంటే బ్యాడ్ మౌతింగ్ ఇచ్చేసి తన గురించి అంతా చెడుగా చెప్పేసి తను నేను కాబట్టి భరిస్తున్నాను ఎవరు భరించలేరని చెప్పి అందరినీ దూరంగా నెట్టేసేది. సో అందుకని చెప్పేసి ఎవరు బెస్ట్ ఫ్రెండ్సే లేరు తనకి ఈ మూమెంట్ వరకు. సో తను కానీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ లైఫ్‌లో నేను ఇలా చేయకూడదు. వీళ్ళిద్దరిని నేను లైక్ ఎంటర్‌టైన్ చేయకూడదు. వాళ్ళిద్దరిని కలిపేయాలి అని చెప్పేసి. ఇంతలోకి ఒక కాల్ వస్తుంది.
ఎవరు చూసారా? క్రష్. తనకి క్రషే, వాడికి క్రషే. ఇద్దరు క్రషింగ్ అనమాట. సో, ఇద్దరు మాట్లాడుకుంటారు. అండ్ ఒక డేట్‌కి వెళ్దామని పిలుస్తాడు మనోడు ఇన్హో. ఆ టైంలో కూడా చెప్తాడు ఏం జరిగింది అనేది. తనని లైక్ చేసినప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ ఏం చేసింది అనేది కూడా క్లియర్‌గా చెప్తాడనమాట. తన రైటింగ్‌లోనే రాసేసి ఒక లెటరు, నువ్వంటే నాకు ఇష్టం లేదు సంథింగ్ అన్నట్టు. సో, దానివల్ల అవ్వలేదు. సో, డేట్‌కి రా అంటే ఓకే చెప్తది. సో, నెక్స్ట్ డే ఆఫీస్ వెళ్ళిన వెంటనే అందరూ షాక్ అవుతారు. ఇంత అందంగా ఎలా తయారైపోయావు నువ్వు అని. ఎస్పెషలీ మన బాయ్ ఫ్రెండ్ అయితే ఇంకా స్టన్ అవుతాడనమాట. అండ్ మన హీరోయిన్ కూడా స్టన్ అవుతూ చూపిస్తారు ఇక్కడ. తన్ని చూసి లైక్ ఆఫీస్కి ఇలా రెడీ అవ్వద్దని చెప్తాడు ఫ్యూచర్లో. తను మాత్రం సజెషన్ అయితే ఇస్తుంది యాజ్ యూజువల్గానే, నువ్వు కూడా మంచిగా రెడీ అవ్వు, నీ షూటింగ్ స్టైల్ మార్చు, నువ్వు స్పెట్స్ తీసే అంటే స్పెట్స్ తీస్తాడు. సో, షూటింగ్ స్టైల్ అది మార్చు అంటే, సో వీళ్ళిద్దరు కజిన్స్ అని అయితే ఇంకా చెప్పరు కదా. సో ఒకళ్ళనొకళ్ళు అలా చూసుకుంటూ ఉంటారు. ఏంటి మన పాప మనసులో అనుకుంటుంది, మన బ్రదర్ ఏంటి ఇలాగా ఢీ కొడుతున్నాడు అన్నట్లేనే అని. ఆ తర్వాత మన బాయ్ ఫ్రెండ్ అందరూ మెచ్చుకుంటారు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ జరిగింది అన్నట్టు, మన పాపకు ప్రపోజ్ చేయబోతున్నాను అన్నట్టు అందరికీ అయితే ఓపెన్గా చెప్తాడనమాట. సో అందరు ప్రపోజల్కి అయితే ఐడియాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి, ప్రపోజల్ సీన్ కూడా చూపిస్తారు మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మన హీరోయిన్ని ఐస్ చేద్దాము అని పట్టుకుంటాడు. ఎందుకంటే ఇంత అందం చూడలేకపోతున్నాడు అనమాట. ఇంత అందంగా ఉన్నదాన్ని ఏదో చేద్దాము, ఈ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. ఏ మన హీరోయిన్ని ఎక్కడికో వెళ్దామని అడిగితే తన క్రష్ గుర్తుకొస్తాడు. ఆ క్రష్ గుర్తుకొచ్చిన తర్వాత మన హీరోయిన్ అంటుంది, ఇప్పుడు కాదు నేను తర్వాత బయటకు వెళ్తాను నీతో అంటుంది. ఇక్కడైతే స్వీట్ టాక్ చేస్తూ ఉంటాడు. మన పాపని ఇంకా పడేద్దాము, ఇంకా లవ్లో పడేద్దాము, ఇంకా అదే ఏదైనా చేద్దామని ఉంటుంది కదా ఆబ్వియస్గా. అదే ఏదో చేద్దామని ట్రై చేస్తుంటే మన హీరోయిన్ తప్పించుకోవడానికి ఇలా చేస్తుంది అనమాట. సో ఇదొక కామెడీ సీన్లా తయారవుతుంది. ఆ తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్ని కట్ చేసి చూపిస్తారనమాట. మన బెస్ట్ ఫ్రెండ్ నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి తన్ని బ్లేమ్ చేస్తూ ఉంటుంది. అయితే మన హీరోయిన్ అడుగుతుంది, నువ్వెందుకు ఇలా చేసావని అడిగితే, నీ లైఫ్లో నేను ఒకదాన్నే ఉండాలనుకున్నాను, నేను ఒకదాన్నే స్పెషల్ ఉండాలనుకున్నాను, నేనే ఉండాలనుకున్నాను నీకు ఎప్పటికీ అని చెప్పేసి ఒక హార్ట్ ఫెల్ట్ స్పీచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన హీరోయిన్ రికాల్ అయితే చేసుకుంటుందన్నమాట, తన వల్ల ఎంత బులియింగ్ అయితే జరిగింది, తినకి ఎంత ఏడ్చింది, ఎన్ని రోజులు ఇలా కష్టపడి తనతో ఫ్రెండ్షిప్ చేసింది, ఎంత ట్రొమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఎక్స్పీరియన్స్ చేసిందో ఇవన్నీ తను వింటూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. దానికి సూమిన్ ఏదో అగ్రీ చేస్తున్నట్టు నోడ్ అయితే చేస్తుంది, కానీ లోపల అయితే చాలా కోపం అయితే నిండిపోయి ఉంది అన్నమాట సూమిన్కి. సూమిన్ ఎందుకు అలా ఉంది అనేది మనం ఫ్యూచర్లో చూడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మన హీరోయిన్ అనేది బ్యాక్ డౌన్ అవ్వకుండా సూమిన్ ఇంకా ఇంకా రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. ఏంటంటే మెయిన్ వీళ్ళిద్దరూ క్లోజ్ అవ్వాలి అంటే సూమిన్కి కోపం వచ్చి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సెడ్యూస్ చేయాలి ఇంకాని తిను రెచ్చగొడుతూ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ సూమిన్ అనేది ప్రిటెండ్ చేస్తుంది అనమాట మంచిదానిలాగా టీమ్ లీడర్ ముందు. మన హీరోయిన్కి ఏం చేయాలో తెలీదు, లైక్ మాట్లాడుతూ ఉండగా ఫుడ్కి ఎవరన్నా వస్తారా అని అడుగుతుందనమాట మన సూమిన్ ఇన్నోసెంట్గా. మన పాప ఫుడ్ అంటే తెలుసు కదా, కజిన్ చెయ్యెత్తేస్తుంది, కానీ ఎవరు ఇష్టపడరు సూమిన్తో బయటకు వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ మన హీరో ఎంట్రీ అయితే వస్తుంది. ఎంట్రీ లోపలికి రావడానికి లిఫ్ట్ అయితే ఫుల్గా ఉంటుంది, బట్ స్టిల్ జనాలతో తీసుకోడు మనవాడు లిఫ్ట్. మన హీరోయిన్ లిఫ్ట్లో ఉందని చెప్పేసి మాత్రం లిఫ్ట్ ఎక్కుతాడనమాట. ఇక్కడ టీమ్ లీడరు జియాన్కి మధ్యలో మంచి డిస్కషన్ అయితే జరుగుతుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే అవ్వడం అవుతుంది ఇక్కడ చూపిస్తాడనమాట. వాళ్ళిద్దరు ప్లానింగ్ అండ్ ఆల్. నెక్స్ట్ మన హీరో ఆపేసి హీరోయిన్తో మాట్లాడతాడు అండ్ చెప్తాడు యూఆర్ లుకింగ్ గుడ్ అని. అండ్ తర్వాత ఆఫీస్ మ్యాటర్ ఏదో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ చెప్తుందనమాట, నేను లైక్ ఇలాంటి బట్టలు ఎందుకు ఆఫీస్కి వేసుకొని వస్తున్నావు అని అడిగితే హీరోయిన్ చెప్తుంది, నాకు వీటిలో కంఫర్ట్ ఉంది, నేను కాన్ఫిడెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి మీ స్టైల్ మార్చేసి అని. వెంటనే మనోడు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడతాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఇదే మొన్న చికెన్ డెలివరీ ఇచ్చాడు చూసారా, వాడే. సో ఫ్రస్ట్రేషన్ వస్తే ఇలాగా
కుంగ్ఫూ చేసి మనోడిని కొడుతూ ఉంటాడు. లేదు కుంగ్ఫూ అనాలో కిక్ బాక్సింగ్ అనాలో దీన్ని. సో సెల్ఫ్ డిఫెన్స్ అయితే బాగా చేస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత మన పాప అందరితోని మాట్లాడుతూ ఉంటుంది. మన హీరో కూడా మన పాపని చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు. మన హీరోయిన్ ఏమో ఈ క్రష్ని చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉండగా ఇంతలోకి తనకి ఒక డౌట్ అయితే రావడం జరుగుతుందనమాట. వీళ్ళిద్దరు కజిన్స్ అని తనకి తెలియదు కదా, హీరో అండ్ కజిన్. సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి తప్పుగా అనుకుంటుంది మన పాప. వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్టున్నారు, అందరికీ చెప్పాలనుకోవట్లేదు అని. సో దానివల్ల తనకి నైట్ అంతా నిద్ర రాదు, ఓన్లీ అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పాటికే మన హీరోయిన్కి ఫీలింగ్స్ అనేవి వచ్చేస్తాయి హీరో మీద. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, హీరోని ఇగ్నోర్ చేయాలా లేకపోతే ఏం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తినని ఈ కజిన్ని బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటుంది కదా. సో ఇక్కడ సీన్లో చూపిస్తారనమాట, కజిన్ పాప అనేది చాలా స్పాయిల్డ్, బ్రాండెడ్ థింగ్స్ గురించి ఉంటుంది. ఏంటంటే స్పాయిల్ అయ్యి ఏదో పని చేస్తే దానికి పనిష్మెంట్ కింద ఆఫీస్లో పెడతారు. ఇక్కడ మనకి హీరో గురించి కూడా రివీల్ చేస్తారు. యాక్చువల్గా హీరో కూడా పాస్ట్ నుంచి వస్తాడు. మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వీడికి కూడా ఛాన్స్ ఇస్తారనమాట, నువ్వు నా కూతుర్ని బాగా చూసుకో అని. సో అందుకని చెస్ట్ మీద హార్ట్ సింబల్ అయితే ఉంటుంది. అందుకే హీరోకి క్లియర్గా తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ మూమెంట్లో తనకి ఏమవుతుంది అని. అందుకని చెప్పేసి ఆ మూమెంట్లో తను ఉంటాడు. తను ఫ్యూనరల్ అటెండ్ అవుతాడనమాట పాస్ట్ లైఫ్లో. ఫ్యూనరల్లో జరిగినవి చూపిస్తున్నాడు అనమాట. ఇన్హో అయితే వస్తాడు, ఇన్హో చూసి బాధపడుతూ ఉంటాడు. అండ్ మన సుమిన్ని వీళ్ళని ఇలా జరుగుతుంది. ఆ తర్వాత తను ఒక చిన్న క్యాట్ని కాపాడదామని చెప్పి గట్టిగా వెళ్ళి గుద్దేస్తాడు, అప్పుడు చనిపోతాడు అనమాట. అండ్ దెన్ తనకి ఆ హార్ట్ వచ్చి తను బ్యాక్ టు లైఫ్ 10 years బ్యాక్ వస్తాడు. సో మన హీరోయిన్ చెప్పినట్టే ట్రాన్స్ఫార్మ్ కూడా అవుతాడు, నీట్గా షూటింగ్ అంతా లైక్ పర్ఫెక్ట్ స్టైలింగ్లో వస్తాడు. తిన్ని చూసి మొత్తం ఆఫీస్ అంతా షాక్ అయ్యి సర్ప్రైజ్ అవుతుంది. మన హీరోయిన్ కూడా తన్ని చూసి ఓకే యూఆర్ లుకింగ్ సో హాట్ అని చెప్తుందనమాట. ఇంతలోకి మన బాయ్ ఫ్రెండ్కి కళ్ళు అయితే పేలిపోతుంటాయి. ఇంతలో వెళ్ళి జెలస్ ఫీల్ అయ్యి అడుగుతుంటాడు, నువ్వు తన్ని ఎందుకు అలా చూస్తున్నావు, తన్ని ఎందుకు పొగుడుతున్నావు, నువ్వు తాతో ఉండాలి, నువ్వు ఇంకొక మనిషిని చూడకూడదు, పరాయి మనిషిని, ఇది కూడా చీటింగ్ లెక్కే అని చెప్పేసి పెద్ద లెక్చర్ ఇస్తూ ఉంటాడనమాట. అప్పుడు తనకి మళ్ళీ గుర్తుకొస్తుంది ఈ వీడే చంపేశాడని. ఏమనాలో తెలియక వీడికి ఒక చిన్న స్మైల్తో ఒక చిన్న గ్లాస్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనల్ని పాస్ట్కి తీసుకెళ్తారు. అప్పుడు హీరోయిన్ని కలిసిన ఫస్ట్ టైం చూపిస్తారనమాట. సో ఇది మన హీరో పాస్ట్లో. మన హీరో కూడా బులి అవుతూ ఉంటాడు, ఎందుకంటే తన కళ్ళజోడు ఆ పొడుగు ఇదంతా చూసి. సో అప్పుడే మన హీరోయిన్కి బ్రేకప్ అవుతుందో ఏమవుతుందో తెలియదు కానీ ఫుల్లీ డ్రంకెన్ స్టేట్లో అయితే ఉంటుంది. మన హీరోని బులీ చేసిన వాళ్ళందరినీ అయితే ఒక ఆట ఆడించేస్తుంది, ఆడించేసి హీరో వెనకాల పడుతుంది అనమాట. హీరో కూడా మన పాప తాగేసి ఉందని చెప్పేసి ఏం చేయాలో తెలియక తనకి తోడు ఉంటాడు. సో ఆ డ్రంకెన్ స్టేట్లో చాలా షేర్ చేసుకుంటుంది, తన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, తన లైఫ్ స్టైల్ ఏంటనేది, తన అసలు ఏమనుకుంటుంది, లైఫ్లో ఏమవుదాం అనుకుంటుంది, ఇవన్నీ షేర్ చేసుకుంటుంది అనమాట. యాజ్ ఎ స్ట్రేంజర్ వాళ్ళిద్దరికి అప్పటికి ఒకరికొకరు తెలీదు, ఇది టీనేజ్ ఇయర్స్లో అనమాట. సో తను చెప్తుంది తన లైఫ్లో జరిగిన విషయాలు, అండ్ ఒక క్యాట్ ఉంది, ఆ క్యాట్ని పెంచుతాను నేను, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అనమాట. ఈ నైట్ అంతా లైక్ తను ఎక్కడికి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తుంటాడు మనవాడు, వాళ్ళ ఇల్లు తెలియదు కదా. మన పాప ఏమో ఫుల్ టల్లీ ఉంటుంది, తనకు అసలు ఈ విషయాలు జరిగినాయి అని కూడా గుర్తుండదు అనమాట. సో నెక్స్ట్ డే అలాగే మాట్లాడుతూ తన చేతి మీద అలా పడుకుని పోతుంది అనమాట మన పాప. సో మన పాప పడుకుంది కదా అని తను కూడా తన కాపలాగా పడుకుని ఉంటాడు. పొద్దున్నే లేచి ఏం చేస్తుందంటే మన పాప సడన్గా ఓకే నేను స్ట్రేంజర్తో ఇలా పడుకుని పోయానా అని చెప్పి రియలైజ్ అయ్యి కంగారుగా లేచి వెళ్ళిపోతుంది. ఎవరు అనేది క్లియర్గా చూడదు తను, ఎందుకంటే తన కళ్ళజోడు మిస్సింగ్ ఉంటుంది కదా. సో మన పాప కూడా అప్పట్లో సైట్ ఉండేది కాబట్టి సో తను క్లియర్గా చూడలేకపోతుంది అనమాట. మార్నింగ్ లేచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మన ఫైటింగ్ సీన్ ఒకటి చూపిస్తాడు మనోడు, లైక్ టైక్వాండో అండ్ ఆల్. అండ్ దెన్ తను మన హీరోయిన్ అయితే గుర్తుంటుంది మనవాడికి, మన హీరోయిన్కి మన హీరో గుర్తుంటాడు, ఎందుకంటే ఫుల్ టల్లీ అయిపోయి ఉంటుంది కదా అది తాగేసి. సో తను ఒక క్యాట్ని అయితే పెంచుతూ ఉంటుంది. ఆ స్నో సీజన్లో తను ఎక్కడ తీసుకెళ్లాలో అర్థం కాక తనతో షేర్ అయితే చేసుకుంటుంది అనమాట. సో అప్పుడు మన హీరో అయితే చిన్న
హౌస్ అయితే కడతాడు క్యాట్కి. ఆ క్యాట్ని కాపాడడం కోసం ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేయించుకుంటాడు. ఇంతకీ హైలైట్ ఏంటంటే ఆ క్యాట్ని మన హీరో కాపాడుతాడు. ఆ క్యాట్ కూడా మనం ఫ్యూచర్లో చూస్తాం అనమాట. సో అప్పటి నుంచి మన హీరోయిన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మన హీరోయిన్ పనిచేసే ఆఫీస్లో పనిచేద్దామని చెప్పేసి తను జాయిన్ అయ్యి చూసేసరికి అప్పటికే మన హీరోయిన్ మన బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్లో ఉండేసరికి మనవాడు డ్రాప్ అవుతాడనమాట. డ్రాప్ అంటే ఓకే, తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కానీ తన లైఫ్ని అయితే ఇంటరప్ట్ చేయడు. సో ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత నుంచి వాళ్ళిద్దరి లైఫ్స్ ప్యారలల్గా రైలు పట్టాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఒకళ్ళు కలవదనమాట. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారంటే ప్రజెంట్లోకి తీసుకొస్తారు. అండ్ వాళ్ళు ప్లాన్ వేసినట్టే లంచ్ బాక్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది. టీమ్ లీడర్ గైడెన్స్లో వాళ్ళైతే దాన్ని సాలిడ్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఏ ఫ్యూచర్ డిస్కషన్ అది జరుగుతుందనమాట ఆ ప్రాజెక్ట్ గురించి. అండ్ వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అవుతారు. టీమ్ లీడరు, మన కజిన్, మన హీరోయిన్. ఇంతలోకి మన సోమిన్కి తెలుస్తుంది కదా, ఆబ్వియస్గా వచ్చేస్తుంది అనమాట. మధ్యలోకి వచ్చేయడం అలవాటు కదా దేంట్లో కన్నా. సో ఇక్కడ మళ్ళీ విక్టిమ్ గార్డ్ ప్లే చేయడానికి ట్రై చేస్తుంది. నేను చాలా పవర్, నాకు ఏమీ తెలీదు, నేను చాలా ఇన్నసెంట్, మీరు నన్ను చూడండి అన్నట్టు. సో ఇక్కడ ఎవ్వరు తన మాటలను అయితే పట్టించుకోరు. ఎందుకంటే మన కజిన్కి ఆల్రెడీ తెలుసు, తను హెల్ప్ కూడా చేయలేదు మినిమం అని చెప్పేసి తనకి అక్కడ నుంచే మంచి ఇంప్రెషన్ అయితే ఉండదు. టీమ్ లీడర్ లైక్ పాజిటివ్గానే ఉంటారు, కానీ ఆవిడ ఏమీ లైక్ మంచి ఇంప్రెషన్ అయితే ఉండదు సోమిన్ గురించి. సోమిన్ ఇక్కడ కూడా ప్రిటెండ్ చేస్తూ ఉంటుంది మంచిగానే. అండ్ ఇంతలోకే మన మేనేజర్ అయితే వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు, మీరు వర్క్ చేయకుండా ఇక్కడ మీటింగ్లు ఏంటి గాడిద గుడ్లాగా అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తుంటాడు. ఇక్కడ మన హీరోయిన్ యొక్క డెమ్యూనర్ అయితే మారుతుంది. అండ్ ఇక్కడ ఒక విషయం మన హీరోయిన్కి అయితే అర్థమవుతుంది, ఒకవేళ తన ఫ్యూచర్ని అయితే చేంజ్ చేయాలి అనుకుంటే సమ్ నాస్టీ సర్కమ్స్టాన్సెస్ అనేవి ఉంటాయి అనేసి. ఎందుకంటే పాస్ట్లో ఏం జరుగుతుందంటే తను బెస్ట్ ఫ్రెండ్ అడుగుతుందనమాట, నాకు ప్రాజెక్ట్ ఇచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు వేరేగా ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మొత్తం మారిపోయినాయి. ఈ మీటింగ్ తర్వాత నుంచి తిన్ని ఇగ్నోర్ చేయడం మొదలు పెడుతుంది సూమిన్ని. అదే మన రీయూనియన్ జరిగింది కదా ఫ్రెండ్స్తో, నువ్వు దా విషయం నుంచి కోపంగా ఉన్నావా అని చెప్పేసి ఇలా పైకి నవ్వుతూ ప్రిటెండ్ చేస్తూ కోపం చూపిస్తూ ఉంటుంది అనమాట లోపల నుంచి. సో తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. మేనేజర్ దగ్గర అయితే బాగా సెడ్యూస్ చేసి ఉంచింది కదా సోమిన్. సో మేనేజర్ ఇదే మాట్లాడతాడు, నీ యొక్క ప్రాజెక్ట్ నేను యాక్సెప్ట్ చేయాలంటే నీ ప్రాజెక్ట్లో కొన్ని చేంజెస్ కావాలి, దాంట్లో మెయిన్ మన బెస్ట్ ఫ్రెండ్ని పెట్టాలి సోమిన్ని, లేకపోతే నీ ప్రాజెక్ట్ వేస్ట్ అన్నట్టు మాట్లాడతాడనమాట. సో తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇదే రియలైజ్ అవుతూ ఉంటుంది, ఇంత వర్స్ట్గా సర్కమ్స్టాన్సెస్ మారిపోతాయో, ఇప్పుడు నన్ను వీడు పుష్ చేసేలా ఉన్నాడు, సోమిన్కి ప్రాజెక్ట్ ఇవ్వకపోతే వేరేగా మారిపోయేలా ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోకి మన హీరో వచ్చి అడుగుతాడనమాట, లైక్ డేట్కి వెళ్దామా బయటకు వెళ్దాము అని. అంటే అప్పుడు మన సోమిన్ చెప్తుంది, లేదు నాకు చిన్న పని ఉంది అని చెప్పేసి మన ఇన్హో దగ్గరికి వెళ్తుంది డేట్కి. ఇప్పుడు వరకు క్లియర్గా చెప్పలేదు అసలు ఏమైంది అనేది. తన్ని ఒకరోజు తిడతాడు, ఎందుకు అనేది కూడా క్లియర్గా తెలియదు అనమాట మన హీరోయిన్కి. సో డిన్నర్కి అయితే పిలుస్తాడు కాబట్టి తను షెఫ్ కాబట్టి డిన్నర్కి వెళ్తుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తను రాసిన నోట్ అని చెప్పేసి చూపిస్తాడనమాట. తను దాచుకుని ఉంచుతాడు, ఎందుకంటే హీరోయిన్కి ప్రపోజ్ చేద్దామని వెళ్ళినప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ మన సుమిన్ అనేది ఒక స్లిప్ ఇస్తుంది అనమాట ఇన్వోకి, ఇది హీరోయిన్ ఇచ్చింది అని. దాంట్లో అన్ని బూతులు రాసేసి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటుంది అనమాట దాంట్లో ఇన్వో గురించి. సో అది చూసిన వెంటనే మన హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది, ఇంతలా రాసిందా పాపం అని చెప్పేసి. అండ్ తర్వాత కన్ఫెస్ చేస్తుంది అనమాట, ఇదైతే నేను రాయలేదు, సూమినే రాసి ఉంటుంది, ఎందుకంటే సూమిన్ హ్యాండ్ రైటింగ్ నా హ్యాండ్ రైటింగ్ సేమ్ ఉంటాయి, సో ఐఎమ్ సారీ హర్ట్ అయితే అని చెప్పేసి. అండ్ 31 years తర్వాత కూడా మన ఇన్వో అనేవాడు మన హీరోయిన్ అయితే ఇంకా ప్రేమిస్తున్నాడు. సో తనకి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. సో మన హీరోయిన్ రిజెక్ట్ చేసేస్తుంది. ఇంతలో ప్యారలల్గా ఏం జరుగుతుందంటే మన హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందో తెలియక మనోడు తికమక పడుతూ ఉంటాడు. మన హీరోయిన్ అనేది మన బాయ్ ఫ్రెండ్ కాల్స్ ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది కనుక్కుందాం అని చెప్పేసి
మన బెస్ట్ ఫ్రెండ్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ చెప్తుంది, నువ్వు తనని నమ్మకు ఎక్కువ, ఒక లైక్ ఏంటంటారు అనుమానాన్ని అయితే నాటుతుందనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ బాబుని వదిలేసి వెళ్ళిపోయింది. సేమ్ ఇలాగే చెప్తుంది. వాళ్ళ మదర్ కూడా వాళ్ళ ఫాదర్ని వదిలేసి వెళ్ళిపోయింది వేరే వాడి కోసం. సో అలాంటి అమ్మాయిని నువ్వు ఎలా నమ్ముతావు అని చెప్పేసి. సో ఇది విన్న తర్వాత మన బాయ్ ఫ్రెండ్ ఏమో చాలా మెచ్యూర్డ్గా ఏం కాదు తను అలా కాదు అని చెప్పేసి దీనికి చెప్తాడు. ఇది చెప్పిన వెంటనే నువ్వు చాలా మంచోడివి అని చెప్పేసి ఫ్లర్టింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఆఫీస్లో ఉన్నానని చెప్తుంది, కానీ ఒక డ్రెస్ని అలా చూస్తూ ఉంటుందన్నమాట మన పాప ఆ డ్రెస్ కొందామని. ఇది విన్న తర్వాత మన బాయ్ ఫ్రెండ్కి కూడా ఒక డౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మన హీరోయిన్కి కంటిన్యూస్గా కాల్స్ అయితే చేస్తుంటాడు. చూసారు కదా తన మొహం ఎంత చండాలంగా పెట్టిందో, తనకి కాల్ అయితే లిఫ్ట్ చేయాలని ఉండదు. ఇంతలోకి తనకు కడుపు నొప్పి వస్తుంది. సో దానికోసమని ఫార్మసీకి వెళ్తుంది. ఎందుకు మళ్ళీ నాకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువ వచ్చేసిందా ఏంటి పాస్ట్ లైఫ్ నుంచి అని చెప్పేసి. అక్కడ తెలుస్తుంది ఏంటంటే వైన్ ఖాళీ కడుపుని తినడం వల్ల తాగడం వల్ల తనకి స్టమక్ పెయిన్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మెడిసిన్ తీసుకొని నడుస్తూ ఉంటే ఎవరో ఫాలో అవుతున్నారు అనిపించి చాలా భయంగా పరిగెడుతూ ఉంటుంది. ఎవరో బ్యాడ్ పర్సన్ తను ఫాలో అవుతున్నారన్న ఇంట్యూషన్ అయితే ఉంటుంది కదా. ఇంతలోకి వచ్చేసరికి మనోడనమాట, నువ్వు నన్ను ఇగ్నోర్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు కూడా ఎవరితోన్నా పోతావా మీ అమ్మలాగా అని చెప్పేసి మాట్లాడతాడు అడ్డదిడ్డంగానే. సో ఇలా మాట్లాడేసరికి హీరోయిన్కి చాలా కోపం వచ్చేస్తుంది. సో హీరోయిన్ ఏమనాలో తెలియక కోపంతో నువ్వు ఇలా మాట్లాడుకు, నువ్వు ఎలా మాట్లాడుతావు, నీకు ఆ అర్హత లేదని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. వాడిని పుష్ చేస్తే వాడు చేయి పట్టుకొని తన్ని గట్టి కొడదామని చూస్తున్నాడు, లైక్ ఫోర్స్ చేద్దామని చూస్తున్నాడు. ఇంతలోకి మన హీరో వచ్చి వాడిని చిత కొట్టేస్తాడనమాట. నువ్వు చెయ్యి ఎందుకు పట్టుకున్నావు తంది అని చెప్పేసి తను పేక్ నొక్కి పట్టేసుకుంటాడు. ఎందుకంటే హీరోకి తన పాస్ట్ లైఫ్లో గుర్తుంటుంది ఏం చేశాడు వీడు హీరోయిన్తో అని. సో కోపం అయితే ఆగదనమాట. కోపం విచ్చలవిడిగా వచ్చేస్తుంటుంది. ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేద్దాం అన్నంత కోపంతో ఉంటాడు మనోడు. సో ఇది జరిగిన తర్వాత మనోడికి ఏం చేయాలో తెలియక అలా నడుచుకుంటూ వెళ్తాడు బాయ్ ఫ్రెండ్ వీడు. ఇంతలోకి మన హీరోయిన్ అయితే కామ్ డౌన్ చేయడం కోసం అని చెప్పేసి మన హీరో ఒక డ్రింక్ ఇస్తాడు. ఎందుకు తెలియని విషయం ఏంటంటే మన హీరోయిన్ని ఫాలో అవుతూనే ఉంటాడు మన హీరో ఎక్కడికి వెళ్ళినా కూడా. తను ఈ నువ్వుతో ఉండడం చూసి కొంచెం హార్ట్ బ్రేక్ అయితే అవుతుంది మనోడిది. ఆ తర్వాత హీరోయిన్ అడుగుతుంది, నీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి. అప్పుడు మెల్లిమెల్లిగా కన్ఫెస్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట మనవాడు, నువ్వు అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి. సో మెల్లిగా కన్ఫెషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాడు చెప్తూ ఉంటాడు, తను వింటూ ఉంటుంది. తను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుంది, నీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని, అది ఇది. అండ్ ఇంతలోకి మన సుమిన్ అనేది మన బాయ్ ఫ్రెండ్ని స్పాట్ చేస్తుంది అనమాట. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఉండడం కూడా చూస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసి బాయ్ ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తుంది. బాయ్ ఫ్రెండ్ కోపంలో ఉన్నాడు కదా, ఇంకా ఎక్కువ కోపం తెప్పిద్దామని. వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే మామూలుగా రన్ అవుతూ ఉంటుంది. ఏదో చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు ఇంతలా హెల్ప్ఫుల్గా ఉన్నావు నాకు అని చెప్పేసి. హీరోయిన్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నావు అని థ్యాంక్ యూ మాటలు కబుర్లు అవన్నీ చెప్తూ ఉంటుంది. అండ్ దెన్ వీడు ప్రపోజ్ చేయడానికి చూసినప్పుడు నువ్వు నాకు ఎలా ప్రపోజ్ చేస్తావని సీరియస్ అవుతుందన్నమాట. ఎందుకంటే హీరోయిన్ అనుకుంటుంది కజిన్ వీడు రిలేషన్షిప్లో ఉన్నారని. అప్పుడు మన హీరో ఫోన్ చేసి చూపిస్తాడు కజిన్కి. కజిన్ నేమ్ సేవ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఫోన్ ఎత్తి, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు, ఎవడు చచ్చిపోయాడు, మీ బాబు చచ్చిపోయాడా అని అడుగుతుంది కజిన్. సో ఇలా ఎవరు మాట్లాడుకుంటారు, కజిన్స్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ కదా. సో అది రియలైజ్ అయిన తర్వాత మన హీరోయిన్ అయితే అవాక్ అవుతుందన్నమాట, వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అని తెలిసిన తర్వాత. సో ఆ తర్వాత సీన్లో మన హీరో అనేవాడు కిస్ చేద్దామని చెప్పి ఫెయింట్ అయిపోతాడు. నెక్స్ట్ మన సుమిన్ యాజ్ యూజువల్గా వీడిని చూసి, వీడు గట్టి కొట్టేశారు కదా, సో ఏమైంది నీకు అని చెప్పేసి మాట్లాడుతుంది. అండ్ లిప్స్టిక్ వేసుకొని నీట్గా రెడీ అయ్యి వాడిని సెడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటుంది అనమాట ఫుల్గా. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయే స్టేట్లో లైక్ కొంచెం వల్నరబుల్గా ఏడుస్తూ అంతా యాక్ట్ చేసి వాడిని హగ్ చేసుకొని, వాడికి అర్థం కావట్లేదు ఎంత సిగ్నల్స్ ఇస్తుంది ఏంటి అని, లేదా స్కర్ట్ పైకి లాగడం ఇవన్నీ చూసి మన వాడికైతే లైక్ గుండె జారిపోతుంది. రమ్మంటుంది, వద్దంటుంది, రెండు అంటుంది అని కన్ఫ్యూజన్లో అయితే పడుతుంది. సో ఫైనల్గా ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోమంటుందేమో అని వెళ్ళిపోయే స్టేట్కి వచ్చేసరికి డోర్ ఓపెన్ చేస్తుంది.
అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు చిన్నపిల్లలు కాదనుకుంటా. సో యాహ్! అక్కడ వరకు రెచ్చగొట్టయితే ఆ రోజు వదిలేస్తది. ఆ తర్వాత మన హీరో కళ్ళు తెరుస్తాడు. హీరోయిన్ మీద ఇలా పడిపోతాడు కదా! కళ్ళు తిరిగి. ఎందుకు పడిపోతాడంటే వాడికి ఒక ఫ్యూ డేస్ నుంచి నిద్ర ఉండదనమాట. ఓవర్ వర్క్ చేయడం వల్ల, అసలు స్లీప్ లేకపోవడం వల్ల తను అలా అయితే పడిపోవడం జరుగుతుందని చెప్పేసి డాక్టర్ చెప్తాడు. ఇంతలోకి హీరోకి హీరోయిన్ గురించి కూడా గుర్తుకొస్తుంది. అడుగుతాడు తన కడుపు ఎలా ఉంది? తనకి స్టమక్ పెయిన్ అన్నది. అంటే హీరోయిన్ షాక్ అవుతుంది. తినకెలా తెలుసు ఇవన్నీ అని చెప్పేసి. బట్ స్టిల్ చెప్తుందనమాట. నాకు ఏం లేదు కడుపులో. ఇట్స్ జస్ట్ గ్యాస్ట్రిక్. సో ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. మీరేం కంగారు పడకండి అనేసి. ఇదంతా విని ఓకే అని చెప్పేసి మామూలుగా ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే ఇస్తారు ఇద్దరికిని. సో బయటకొచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎవరి దారిన వాళ్ళు. అప్పుడు హీరో అడుగుతాడు, ఇప్పుడైతే నీ డౌట్ క్లియర్ అయింది కదా! ఐయామ్ నాట్ ఇన్ రిలేషన్‌షిప్ విత్ మై కజిన్. సో ఇప్పుడు ఏం చేద్దాము అని అడుగుతాడనమాట.